ఫ్రెండ్స్, స్వీట్ పొటాటోతో బొబ్బట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను చిలకడ దుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. అవి చక్కగా తురిమి పెట్టుకోవాలి, ఎందుకంటే నారలు ఉన్నా పోతాయి, చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట. ఆలోపు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసి పాకం వచ్చేలాగా వాటర్ పోసి ఫిల్టర్ చేసుకున్నాను అనమాట. చెత్త ఉన్నా పోతుంది. ఇది కొంచెం పాకం వచ్చేలోపు ఈ తురిమిన మిశ్రమాన్ని అందులో కలిపి పేస్ట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అలాగే అది మాడకుండా నెయ్యి వేసుకోవాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రెండు దగ్గర పడ్డాక పక్కన దించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి తడుపుకొని ఈ స్టఫ్ చేయడమేనండి. ఈ మిశ్రమాన్ని చాలా టేస్ట్గా ఉంటుంది. బొబ్బట్లాగా నొక్కొని నెయ్యి వేసి చక్కగా కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి, టేస్ట్గా ఉంటాయి. అలాగే ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.